హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కందిపప్పు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఇలా వేసేసుకొని మొత్తం కలిసి ఇలాగ కలుపుకొని ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బయట పెట్టుకున్న మనకి కందిపప్పు అనేది పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి పెరుగు మనకు సమ్మర్లో ఎక్కువగా పులుపు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పుల్లగా లేకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి ముక్క కానీ ఇలా వేసేసుకొని పెరుగులో ఇలా ఉంచుకున్నాం అనుకోండి, పులుపు రాకుండా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. థర్డ్ టిప్ వచ్చేసి మనం ఇలాగ ఇల్లు ఊడ్చేటప్పుడు ఇలా ప్లాస్టిక్ చాట్లోకి ఎత్తూ ఉంటాం కదండి. ఇలాగ ఊడ్చేటప్పుడు హెయిర్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి, చిరాగ్గా ఉంటుంది. ఉడవాలన్నా అవి గాలికి తొలగిపోతూ ఉంటాయి కదండి. ఇలా డబుల్ ప్లేస్ టేప్ అయితే వేసేసుకొని ఇలా ఊడ్చుకున్నాం అనుకోండి, దానికి అతుక్కుని ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఈ పని అయితే చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి.